హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి ఎన్ఎల్పి యూట్యూబ్ ఛానల్. నేను భగవద్గీత యథాతథం పుస్తకం చదువుతున్నాను. దీంట్లో 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీత యథాతథం పుస్తకం మన కల్లూరులో లోకల్ స్టోర్లో ఎక్కడైనా దొరికిద్దండి. రవి బుక్ స్టాల్లో కానీ బాబు బుక్ స్టాల్లో కానీ ఎక్కడైనా దీన్ని తెచ్చుకొని చదువుకోవచ్చండి. చాలా మోటివేషన్గా ఉపయోగపడిద్ది. భగవద్గీత తెలుసుకోవడం చాలా అవసరం అండి మనకి జీవితంలో. భగవద్గీత యథాతథం పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రప్రదుల వారు రచించిన పుస్తకాన్ని నేను చదువుతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ప్రథమ అధ్యాయం కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. ధృతరాష్ట్రుడు ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికిను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై ధర్మక్షేత్రంన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యం. భగవద్గీత అనేది విస్తారంగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. అది గీతా మహత్యంలో సంగ్రహంగా చెప్పబడెను. ఎవరైనాను భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నించవలెనని ఇందులో తెలుపబడెను. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసినచో అందులోని బోధనలను అవగాహన చేసుకొనును. ఈ విధంగా ఎవరైనాను స్పష్టంగా అవగాహన చేసుకోగలరో భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. ఎవరైనాను ఆ గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వ్యాఖ్యానాలకు తావివ్వకుండా భగవద్గీతను యథాతథంగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైజ్ఞానిక విజ్ఞానంను ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదును. ఇతర శాస్త్ర గ్రంథంలోని విషయాలే కాకుండా మరి ఎక్కడా కనిపించిన విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకులు ఎరగగలుగుదురు. అదే గీత యొక్క విశిష్టైన ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయంగా తెలుపబడినందుకు ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్దివ్య జ్ఞాన శాస్త్రంగా విరాజిల్లుతుంది. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయులు సంవాద విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రంకు మూల సిద్ధాంతాలైన అనాదిగా వేదకాలం నుండి పవిత్ర తీర్థస్థలములుగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రం ప్రభవించినట్లుగా తెలియను. భగవానుడు ఈ లోకంలో స్వయంగా అవతరించినప్పుడు మానవులు మార్గదర్శనం కొరకై ఈ భగవద్గీతను బోధించును. కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జునుని పక్షం వహించును కనుక ధర్మక్షేత్రం అను పదం ప్రాధాన్యతను సంతరించుకొనును. కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయ విషయమున సంశయమును కనపరచును. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించును. అతడు తన పుత్రులు మరియు తన సహోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయవలెనని దృఢ నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని ఎరుగును. ఏమైనను అతడు ఎట్లు ప్రశ్నించినా విశేషమే. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిశ్చయంగా ఎరగదలిచెను. వైదిక సాహిత్య గ్రంథములలో స్వర్గలోకవాసులు కూడా పూజనీయ స్థానంగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పడెను కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థలం ప్రభావం ఎలా ఉండునో అని
అతడు ఎంతోగానో భయపడసాగిను. అర్జునుడు మరియు ఇతర పాండుపుత్రులు స్వభావరీత్యా ధర్మాత్ములగుడు చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావం చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గురించి సంజయుని విచారించును. పాండవులు మరియు ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టంగా పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబంకు చెందినవారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావం స్పష్టంగా బయటకు వెల్లడగును. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులు మాత్రమే కురువంశీయులుగా పేర్కొనుచు పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరచును. ఈ విధంగా సోదరుని పుత్రులైన పాండవులు తోడి తమ సంబంధ విషయంలో ధృతరాష్ట్రునికి గల భిన్న వైఖరిని ఎవరైనను గ్రహింపవచ్చును. పంట పొలముల నుండి అవసరం లేని కలుపు మొక్కలను ఏరుపారవేయబడినట్లుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని, యుధిష్ఠిరుని అధ్యక్షతన పరమ ధార్మికులైన పాండవులు భగవాని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధంగా ఆరంభం నుండే చెప్పుకోబడును. ఇదే చారిత్రాత్మక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్ర అనే పదములకు గల విశేష అర్థము. సెకండ్, సంజయ్ ఉవాచ. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహంగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధంగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించును. ధర్మ విషయంలో తన పుత్రులతో కూడా తనతో సమానంగా అందులని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయంగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంశయమును కనపరచును. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావంచే అతని పుత్రులు ఎట్టు రాజీకి స్థిరపడబోరని హామీ ఇచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడ వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడిన పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయంగా అతనికి తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చును. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. అతడు పాండ సేన వ్యూహరచనను చూచినప్పుడు పొందిన భయం అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయిను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇంకా ముందు అధ్యాయాలు కావాలంటే నెక్స్ట్ అధ్యాయం అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.